హలో అండి. నేను మా ఫ్రెండ్స్ అయితే కలిసి పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర ఉన్న అడవి సత్తమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి భక్తులు వేలాది సంఖ్యలో వచ్చారు. ఈ దేవాలయం ఎలా ఉంటుందంటే మొత్తం అడవి ఉంటుంది. మధ్యలో కేవలం ఈ ఒక్క టెంపుల్ మాత్రమే ఉంటుంది. ఈ దేవాలయంలో ఉన్న సత్తమ్మ తల్లి ఎంత పవర్ఫుల్ అంటే కోరుకున్న కోరికలు వెంటనే తీరిపోతాయంట. మేము వచ్చిన ఫ్రెండ్స్ లలో ఆల్రెడీ ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన మా ఫ్రెండ్ మమ్మల్ని ఈ టెంపుల్ కి తీసుకొచ్చాడు. ఇక్కడ మాకు హెల్ప్ అయిన సంఘటన ఏమిటంటే ఇక్కడ అసలు సిగ్నల్స్ అనేవి ఉండవు. సిగ్నల్స్ లేకపోవడం వలన మా ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చూడకుండా అండ్ వాళ్ళకి ఎలాంటి కాల్స్ రాకుండా మేమందరం కలిసి మంచిగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఉన్న దేవాలయానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ సిగ్నల్స్ ఉండవు కాబట్టి ఫోన్ పే లాంటివి పనిచేయవు. కాబట్టి మీరు వచ్చేటప్పుడు లిక్విడ్ క్యాష్ తీసుకొని రావడం చాలా మంచిది. మనం వాటర్ కొనుగోలు చేయాలనుకున్నా మరియు కోడిని కానీ మేకని కానీ ఇక్కడ డ్రెస్సింగ్ చేయించుకోవాలనుకున్నా కూడా ఖచ్చితంగా అయితే అమౌంట్ కావాలి. మీరు ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎక్కువ మంది తోటి వస్తే మీరు వచ్చేటప్పుడు ఎక్కువ వాటర్ తీసుకుని రావడం చాలా మంచిది. ఈ దేవాలయానికి రావాలంటే ఎక్కడ వరకు రావాలి, ఎక్కడ సిగ్నల్స్ ఆగిపోతాయని చెప్తాను. ఫుల్ వీడియో చూడండి. పులిచింతల ప్రాజెక్ట్ దాటగానే వెంటనే సిగ్నల్స్ అనేవి ఆగిపోతాయి. ఈ సత్యమ్మ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది తీరంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న అమ్మవారికి సుమారు 400 ఏళ్ల చరిత్ర ఉందని ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం అడవే ఉందంట. అమ్మవారు స్వయంగా వెలిసారంట. ఈ ఆలయం గింజుపల్లి అనే తండా సమీపంలో ఉంటుంది. ఇక్కడ వెలిసిన అమ్మవారు తలభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. ఆలయానికి చేరుకోవాలంటే ఇలా అడవి మార్గంలో కొంతవరకు దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దేవస్థానానికి చేరుకోవాలంటే ఇలాంటి గుంటల రోడ్లు ఎంతో దాటుకుంటూ వెళ్ళాలి. దేవాలయం యొక్క స్థల పురాణం ఏమిటంటే గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం చింతపల్లి అనే గ్రామంలో సుమారు 400 సంవత్సరాల క్రితం 2 దంపతులు ఉండేవారు. వారికి మగ సంతానం 5 ఉండేవారు. ఆ 5 మగ సంతానం తర్వాత 6వ సంతానంగా సత్యమ్మ తల్లి జన్మించారు. ఆమెకి 13 సంవత్సరాల తర్వాత మాదిపాడు అనే గ్రామానికి చెందిన కొరివి ఇంటి పేరు గల మూగవారితో వివాహం జరిగింది. సత్యమ్మ తల్లి యొక్క భర్త మూగవాడు కావడం వలన అమ్మవారి యొక్క భర్త అమ్మ నాన్నలు వాళ్ళిద్దరిని చులకనగా చూసేవారు. ఒకరోజు సత్యమ్మ తల్లికి తన తండ్రి కనపడ్డారు. సత్యమ్మ తల్లి వారి యొక్క తండ్రితోటి నన్ను తీసుకెళ్ళండి అని కోరారు. మరుసటి రోజు సత్యమ్మ తల్లి యొక్క తండ్రి సత్యమ్మ తల్లి వారి దగ్గరికి వచ్చి అల్లుడిని కూతురిని వారి వెంట తీసుకెళ్లారు. తీసుకుని వెళ్ళి చింతపల్లి అనే గ్రామానికి చేరుకొని వారికి నివాసం ఏర్పాటు చేశారు. అక్కడ అమ్మవారు జీవనం ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామంలో పాలు అమ్ముకొని ఉండేవారు. ఒకరోజు ప్రస్తుతం దేవస్థానం ఉన్న ప్రదేశంలో పూర్వం రాజపాలెం అనే గ్రామం ఉండేది. అమ్మవారు ఆ గ్రామానికి వెళ్ళి పాలు అమ్మేవారు. ఒకరోజు ఆ గ్రామంలో భయంకరమైన మహమ్మారి సోకి మనుషులందరూ మరణించడం జరిగింది. ఆ గ్రామంలో సోది చెప్పేవారిని అడగగా ఎందుకు ఇలా జరుగుతుంది, మా గ్రామంలో ఉన్న వారందరూ ఎందుకు చనిపోతున్నారని ఆ సోది చెప్పేవారిని గ్రామస్తులు అడిగారు. అలా సోది చెప్పేవారు ఏమన్నారంటే మీ గ్రామానికి వచ్చి నిరంతరం రోజు పాలు పోస్తున్న సత్యమే ఈ మహమ్మారికి కారణమని చెప్తాడు. అది గమనించిన గ్రామస్తులు ఎలాగైనా ఈ మహమ్మారి పోవాలని ఈ సత్యమ్మ తల్లిని బలించాలని అనుకుంటారు. మరుసటి రోజు ఆ గ్రామంలో పాలు పోసి వస్తుండగా అమ్మవారిని 10 గంటల సమయంలో ఆదివారం రోజు గ్రామస్తులు ఆమెను పిలిచి ప్రస్తుతం దేవాలయం ఉన్న స్థలంలో అమ్మవారిని శిరస్సు వరకు పూడ్చి గ్రామస్తులంతా శిరస్సు వరకు పూడ్చిన అమ్మవారి తలపై నుంచి దాటుకుంటూ వెళ్ళారు. ఆ తరువాత గ్రామస్తులంతా గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఎంతసేపు చూసినా అమ్మవారు ఇంటికి రావడం లేదని గమనించిన భర్త ఆమెను వెతుక్కుంటూ అటవీ ప్రాంతంలోకి వెళ్ళారు. అటవీ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత వెతుకుతూ ఉండగా అమ్మవారిని పూడ్చిపెట్టిన ప్రదేశం దగ్గరికి వెళ్ళారు. అమ్మవారు శిలారూపంలో దర్శనమిచ్చారు. మూగవాడైన తన భర్తకు మాటలు తెప్పించారు మరియు ప్రతి ఆదివారం తనకు బోనాలు సమర్పించాలని మరియు అత్తింటివారు పుట్టింటివారు తనకు పసుపు కుంకుమలతోటి పూజలు చేయాలని తెలిపారు. అందుకే ప్రతి ఆదివారం వచ్చిన భక్తులకు దర్శనమిచ్చి భక్తులు కోరుకున్న కోరికలు వెంటనే తీరుస్తుంది. ముఖ్యంగా సంతానం లేని వారు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఒక ముడుపు కట్టి వెళ్తే వెంటనే వారికి సంతానం అందేలా అమ్మవారు చూసుకుంటుంది. నేను మా ఫ్రెండ్స్ అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయలు అమ్మవారికి సమర్పించి అమ్మవారికి ఒక నాటుకోడిని బలించి అక్కడే అమ్మవారి దగ్గర ఆలయం ప్రాంగణంలోనే భోజనాలు ఏర్పాటు చేసుకున్నాము. వంట ఏర్పాటుకు కట్టెలు కూడా ఇక్కడే దొరుకుతాయి. వీలైతే మీరు గ్యాస్ పొయ్యి కూడా తెచ్చుకోవచ్చు. మా ఫ్రెండ్ గాడు కట్టెలు వేరుకొని తీసుకెళ్తున్నాడు. పుల్లలేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప? ఆ రేంజ్లో పుల్లలు వేరు మేము మంట రెడీ చేసాము. గుంజు గుంజు గుంజా బాహుబలి. మంట రెడీ అయిన తర్వాత మా చెఫ్ కూడా రెడీ అయిపోయాడు వంట చేయడానికి.
మధ్యలో పదే పదే మంట ఆగిపోతుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అలా మంట సెట్ అయిన తర్వాత మెల్లిగా ఉల్లిగడ్డలు వేసేసాడు. షెఫ్ ఎస్బాయ్ ఆ పొగకు తట్టుకోలేక మేమందరం పక్కకి వెళ్తే మావాడు అక్కడ మాత్రం సీరియస్గా వంట చేస్తుండు. అడగొన్నవరా టీషర్ట్ బాగుంది. కొత్తిమీర కొద్దిగా బొజ్జ కొద్దిగా ముందు కాను లాక్కో